ఆనంద కర్పూర నీరాజనాలని అందుకుంటున్నటువంటి సాకేత సార్వభౌముడు. ఆ సాకేత సార్వభౌముడిని ఆయన కోదండ దీక్షా విధాలుగా కీర్తించినటువంటి అపురూపమైనటువంటి ఆ కోదండరాముణ్ణి కోరి భజిద్దాం. స్వామి యొక్క ఆ దివ్య స్వరూపం యన్మంగళం సహస్రాక్షే సర్వదేవ నమస్కృతే రుద్రనాశే సమభవత్తత్తే భవతు. అలంకార మండపం నుంచి కదులుతూ ఉన్నారు. ఎంత ఆనందం! రామ గుణవర్ణన మనకు ప్రతి కాండలో కూడా వాల్మీకి మహర్షి చెప్తాడు. ఎలాంటి స్థితిట అంటే తేషామపి మహాతేజ రామో రతికర పితు నహి దేవైరు. అదిగో ఆ ముందుగా ఆ భద్రగజాలు నడుస్తూ ఉంటే సార్వభౌమోచితమతు ఉన్నారు. అదిగో ఆ కోదండరాముణ్ణి మోసేటువంటి మహద్భాగ్యం వారికి కలిగింది. ఎంతో అపురూపమైనటువంటి మన గ్రామాలలో కూడా ఉన్నటువంటి ఆ పరమాత్మ స్వరూపాన్ని మనం చక్కగా పరమాత్మ అద్వయమైన అచింత్యమైన అపురూపమైనటువంటి ఆయన నామ సంకీర్తనం. కేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ పొడమియంతయుగాచే పొందుగా